2 బండిల్స్ కట్టేసి లెక్క పెట్టుకోమని చెప్తారు కదా, ఇది జరుగుతుంది కదా. ఈ లెక్క పెట్టుకునే క్రమంలో కాగితాల మధ్యలో, నోట్ల మధ్యలో 1 రూపాయి కాయిన్ ఉంది. ఇలా లెక్క పెట్టుకున్నప్పుడు అది కిందకి జారి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇద్దరి మధ్యలోంచి. లెక్క పెట్టే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆపేస్తాడు కదా. ఆపేసి దాన్ని ముందు జేబులో పెట్టుకుంటాడు. అది రూపాయి అని ఇద్దరికీ తెలుసు. ఆ మధ్యలో ఎవరూ లేరు అక్కడ. అయినా సరే దాన్ని తీసి జేబులో పెట్టుకుంటారు, కళ్ళకు అద్దుకుని పెట్టుకుంటారు కదా. మళ్ళీ కావాలంటే మొదటి కాంచి లెక్క పెడతాడు. అవునా? మరి మనం అందరం బతకటానికి, మన కొడుకులు మన మనవాళ్ళు తాగటానికి, బతకటానికి ఫ్రీగా నీరు ఇస్తుంటే మీ పొలంలోంచి దారి బయటికి వెళ్ళిపోతుంటే దాన్ని ఎందుకు పట్టుకోరు మీరు? అంతే కదా. దాన్ని దాచుకుందామనే ఆలోచన మీకు ఎందుకు లేదు? మీకు 5 ఎకరాల భూమి ఈ భూమి మీద ఉందనుకోండి, 5 ఎకరాల భూమి మీ కష్టార్జితం కొనుక్కున్నారు. నేనేమంటానంటే మీకు 10 ఎకరాల భూమి ఉంది, ఆకాశంలో ఇంకో 5 ఎకరాలు వానదేవుడు మీకు రాసి